అందరికీ నమస్కారం. బుద్ధుని పంచశీల సూత్రాల గురించి తెలుసుకుందాం. అవినీతి పానీలు చేయకూడదు అనే పంచశీల సూత్రాలను బోధించారు బుద్ధుడు. నీతి నియమాలతో కూడిన అష్టాంగ మార్గాన్ని సూచించారు. ఇందులో సరైన దృష్టి, సత్య సంకల్పం, సత్యవాక్కు, సత్కర్మ, సత్య జీవనం, సత్యయత్నం, సత్య చింతనం, సత్యాలస్యం అనే 8 విధాలు ఉంటాయి. వీటిని అవలంబించిన వారికి శాంతి, ఉన్నత బుద్ధి, ప్రేమ, వివేకం కలుగుతాయని బోధించారు. బుద్ధుడు ఈ పేరు మదిలోకి రాగానే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానముద్రలో ఉన్న బోధిసత్వుడి నిర్మల రూపం మనకు గుర్తొస్తుంది. అహింసా సిద్ధాంతం గుర్తొస్తుంది. జీవికి కష్టాలు ఎందుకు అని ఆలోచించి అన్వేషణ మొదలుపెట్టిన గొప్పతనం జ్ఞాపకానికి వస్తుంది. చింతలన్నిటికీ కోరికలే కారణమని నిగ్గు తేల్చిన అపూర్వ మేధస్సు సాక్షాత్కరిస్తుంది. శాంతంతో కోపాన్ని, సత్వకథతో హింసను, ధ్యానంతో లోభాన్ని, ప్రేమతో ద్వేషాన్ని, సత్యంతో అసత్యాన్ని జయించడం, సర్వప్రాణుల పట్ల సానుభూతిని కలిగి ఉండటమే నిజమైన ధర్మం, మతం అని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఆయన. బుద్ధుడి బోధనలు మానవుడికి పవిత్ర ధర్మబద్ధ జీవనానికి దారి చూపాయి. అందుకే ఆయన జన్మించి 2500 ఏళ్లు గడిచినా ఆయన చెప్పిన మార్గం ఇంకా అప్రతిహతంగా సాగిపోతూ ఉంది. అలాంటి మహనీయుడు జ్ఞానోదయం పొందిన చోటును ముష్కరులు లాస్యంగా చేసుకోవడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. గౌతమ బుద్ధుడు సర్వం త్యజించాడు. గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. క్రీస్తు పూర్వం 563లో శుద్ధోదనుడు మహామాయాదేవి దంపతులకు కపిలవస్తు సమీపంలోని లుంబిని గ్రామంలో జన్మించాడు. రాజకుటుంబంలో పుట్టిన ఈయన కొన్నాళ్ల పాటు సకల సుఖాలను అనుభవించాడు. యశోధరను వివాహమాడాడు. వారికి రాహులుడు అనే కుమారుడు ఉన్నాడు. ఒకరోజు ఆయన వ్యాహ్యాలకి వెళ్ళేటప్పుడు తొలిసారిగా ఆయన వృద్ధుడిని, రోగిని, మృతదేహాన్ని చూశాడు. ఇది ఆయన మదిలో కలతను మిగిల్చింది. ఈతి బాధల గురించి ఆయనకు తెలిసి వచ్చింది. దుఃఖానికి కారణాన్ని వెతకాలి అని నిర్ణయించుకున్నాడు. అంతే సకల సంఖ్యలను, కుటుంబాన్ని త్యజించి సన్యాసిగా మారాడు. దేశాటన చేస్తూ కాయకు సమీపంలోని నిరంజన తటాకం ఒడ్డుకు చేరాడు. క్రీస్తు పూర్వం 531వ సంవత్సరంలో రావి చెట్టు అనగా బోధి వృక్షం కింద కూర్చొని కొన్ని రోజుల పాటు ధ్యానంలో మునిగిపోయాడు. శరీరము ఘాష్కించిన చర్మము, ఎముకలు, మాంసము కరిగిపోయిన జ్ఞానోదయం కానిదే ధ్యానం నుంచి కదలరాదని గట్టిగా తీర్మానించుకున్నాడు. ఆయన ఆశయం సాధించి జ్ఞానోదయం అయింది. ఈతి బాధల నుంచి విముక్తి కలిగింది. అప్పుడు సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. ఇదే నా చివరి జన్మ, ఇక ముందు నాకు ఎలాంటి జన్మలు ఉండవు అన్నవి ఆయన తొలి పలుకులుగా చెబుతారు. ఆ తరువాత సార్నాథ్ చేరుకొని తొలిసారిగా శిష్యులకు ఉపదేశం చేశాడు. దీన్ని ధర్మచక్ర పరివర్తనం అంటారు. అప్పటి నుంచి తన బోధనలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. బుద్ధుని బోధనల గురించి తెలుసుకుందాం. బోధనలో అనేక అంశాలను బుద్ధుడు గమనించాడు. వాటి ఆధారంగా బోధనలు చేశారు. ముఖ్యంగా జీవించడానికి అనుసరించాల్సిన త్రిరత్నాలు ప్రపంచవ్యాప్తిగా ప్రసిద్ధి పొందాయి. అవి బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధి మనసుకు దారి చూపే చుక్కాని, ధర్మం శరణం గచ్చామి అంటే ధర్మం అనేది మనం నడవాల్సిన మార్గము అని అర్థం, సంఘం శరణం గచ్చామి అంటే మనతో పాటు జీవించే మానవ సమాజంలో కలిసి మనం నడవాలి అని అర్థం. ప్రతి ఒక్కరూ ఈ 3 సూత్రాలను అనుసరించాలని హితవు చెప్పాడు. కోరికలే దుఃఖానికి హేతు అని తేల్చాడు. వాటిని ఎలా జయించాలో శోధించాడు. సృష్టిలో ఏది శాశ్వతం కాదని, మంచి చెడు ఏనాడైనా వచ్చిపోయేవని చెప్పాడు. ఈ అశాశ్వత సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని మేలు కీడు దేనికి పొంగిపోకుండా, కుంగిపోకుండా తామరాకుపై నీటి బొట్టులా ఉండాలని బోధించాడు. అప్పుడు జీవితంలో దుఃఖానికి తావే ఉండదని తేల్చి చెప్పాడు. ఏ జీవిని హింసించొద్దని హితవు పలికాడు. ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుంటూ కష్ట సుఖాలకు అతీతంగా ఉండాలన్నాడు. మనసును పూర్తిగా శ్వాస మీద లగ్నం చేస్తే చింతన ఉండదంటూ విపస్సను పద్ధతిగా తేలిగ్గా బోధించాడు. ధ్యాన పద్ధతిని అనుసరిస్తే కష్టం, దుఃఖం తలెత్తవని చెప్పాడు. సుత్త, వినయ, అభిధమ్మ అనే త్రిపీఠకాలను బుద్ధుడు అందించాడు. ఇవన్నీ పాలీ భాషలో ఉన్నాయి.
బౌద్ధులు ఆచరించాల్సిన జీవన విధానాలను ఇందులో పొందుపరిచారు. జీవహింస చేయరాదు, అబద్ధం ఆడరాదు, ఇతరుల ఆస్తిని ఆశించకూడదు, మత్తు పానీయాలు సేవించరాదు, అవినీతి పానీయాలు చేయకూడదు అనే పంచశీల సూత్రాలను బోధించారు. నీతి నియమాలతో కూడిన అష్టాంగ మార్గాన్ని సూచించారు. ఇందులో సరైన దృష్టి, సత్య సంకల్పం, సత్య వాక్కు, సత్కర్మ, సత్య జీవనం, సత్యయత్నం, సత్య చింతనం, సత్యాలస్యం అనే 8 విధాలు ఉంటాయి. వీటిని అవలంబించిన వారికి శాంతి, ఉన్నత బుద్ధి, ప్రేమ, వివాహం కలుగుతాయని బోధించారు. క్రీస్తు పూర్వం 483లో కుషీనగరంలో కాకుస్తా నది తీరాన బుద్ధుడు పరినిర్వాణం చెందాడు. కామ్య గద్రావ్యమంతా నశిస్తుంది, జనడానికి తీవ్రంగా ప్రయత్నించండి అన్నవి ఆయన చివరి పలుకులుగా చెబుతారు. 1. వ్యక్తిగత దేవుడిపై వీరికి విశ్వాసం ఉండదు. ఇది మానవత్వానికి దైవానికి మధ్య సంబంధం అనే సూత్రానికి సంబంధించినది కాదు. 2. బౌద్ధ మతంలోని అనేక వర్గాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది థేరవాద బౌద్ధం, మహాయాన బౌద్ధం, ధారవాడ బౌద్ధం, శ్రీలంక, కంబోడియా, థాయిలాండ్, లావోస్, మయన్మార్లోను మహాయాన బౌద్ధం, టిబెట్, చైనా, తైవాన్, జపాన్, కొరియా, మంగోలియాలో బలంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 37.6 కోట్ల మంది బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్నారు. బుద్ధుడి జీవితంలో ముడిపడి ఉన్న 4 ప్రధాన యాత్రా స్థలాల్లో బుద్ధగయ ఒకటి. మిగతావి కుషీనగర్, లుంబిని, సారనాథ్. ఎన్నటికీ ఇరిగిపోని గంధం గురించి తెలుసుకుందాం. బౌద్ధ మతం పురుడు పోసుకొని 2500 సంవత్సరాలు గడిచిపోయినా ఇది ఇంకా పసివాడని మొగ్గలాగే ఉంది. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఎత్తుపలాలు చూసింది. ఆయన నిరంతరం గురిలాగా కొనసాగుతూనే ఉంది. ప్రజలను సన్మార్గంలో నడిపిస్తూనే ఉంది. బౌద్ధాన్ని కళాపరిధులు లేని అకాలికగా పేర్కొంటారు. కళదోషానికి తావులేని ధర్మాలు, విస్తృత అవిధేయత కారణంగా బౌద్ధం ఇంకా మనగలుగుతోంది. అనేక మతాలు అహింసను అనుసరిస్తున్నాయంటే అందుకు ప్రేరణ బుద్ధుడే. బౌద్ధుల గురువు దలైలామా మాటలో చెప్పాలంటే ఆధునిక సమాజంలో బౌద్ధ మతానికి ప్రత్యేక పాత్ర ఉంది. మిగతా మత ధర్మాలకు భిన్నంగా బౌద్ధ మతం స్వతంత్ర భావనను బలంగా ప్రతిపాదిస్తుంది. ఇది ఆధునిక సైన్స్ ప్రాథమిక సూత్రాలకు దగ్గరగా ఉంది అని ఆయన చెప్పారు. బౌద్ధాన్ని మనం 3 విధాలుగా విభజించవచ్చు: తత్వం, శాస్త్రం, మతం. మతం విభాగంలో సూత్రాలు, మాతా విధానములు బౌద్ధంతోనే ముడిపడి ఉన్నాయి. అయితే ఒకరిపై ఒకరు ఆధారపడుతూ జీవనాన్ని సాగించాలన్నదే బౌద్ధ తత్వం. మనస్సు, మానవ భావోద్వేగాలతో కూడిన బౌద్ధ శాస్త్రం అందరికీ ప్రయోజనం కలుగుతుంది అని పేర్కొన్నారు. వివేకానందుడు, మహాత్మా గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి వారికెందరికో ఆయన బోధనలు ఆదర్శం. బుద్ధుడు ప్రబోధించిన సత్యాలు సర్వకాలికం, సర్వజనీనం అని వివేకానందుడు చెప్పాడు. హింసతో నిండిపోయిన నేటి ప్రపంచానికి ఆయన వచనాలు ఒక ఊరట. బుద్ధుని పంచశీల సూత్రాల గురించి తెలుసుకుందాం. 5 సూత్రాలు అనగా పంచశీల 6వ శతాబ్దపు BCEలో భారతదేశం యొక్క మతపరమైన వాతావరణంలో ప్రబలంగా ఉన్నాయి. అయితే 5 సూత్రాల ద్వారా అవగాహనపై బుద్ధుని ఉద్ఘాటన ప్రత్యేకమైనది. ప్రారంభ బౌద్ధ గ్రంథాల ద్వారా రుజువు చేయబడినట్లుగా సూత్రాలు ప్రాముఖ్యతను పెంచాయి మరియు చివరికి బౌద్ధ సభ్యత్వం కోసం ఒక అవసరంగా మారింది. బౌద్ధ మతం కొత్త ప్రదేశాలకు మరియు వ్యక్తులకు విస్తరించడంతో ఆజ్ఞల పాత్ర అభివృద్ధి చెందింది. బౌద్ధ మతం చైనా వంటి ఇతర మతాలతో పోటీ పడాల్సిన ప్రాంతాలలో 5 ఆచారం బౌద్ధ లేపర్గా మారడానికి దీక్ష ఆచారంగా పరిణామం చెందింది. థాయిలాండ్ వంటి ఇతర మతాల నుండి పరిమిత పోటీ ఉన్న ప్రదేశాల్లో ఈ సంఘటనలకు బౌద్ధులుగా మారే ఆచారానికి పెద్ద సంబంధం లేదు. ఎందుకంటే చాలామంది ప్రజలు పుట్టినప్పటి నుండి బౌద్ధులుగా భావించబడతారు. పంచశీల లేదా బౌద్ధ మతంలో అత్యంత ఆవశ్యకమైన నైతిక నియమావళికి బుద్ధుడు బోధించిన 5 ఆజ్ఞలు మరియు ఇవి ఎలా శాశ్వతంగా సంబంధితంగా ఉంటాయి అని బుద్ధ భగవానుడు సూచించారు. బుద్ధుడి పంచశీల సూత్రాలు: చంపడం మానుకోండి, హింసలో పాల్గొనకూడదు. 2వది దొంగతనానికి దూరంగా ఉండండి, దొంగతనం చేయకూడదు. 3వది లైంగిక దుష్ప్రవర్తనకు దూరంగా ఉండండి,
విశ్వసనీయతను చూపించడానికి. 4వది అసత్యానికి దూరంగా ఉండండి, అసత్యం మాట్లాడకూడదు. 5వది మత్తుకు దూరంగా ఉండండి, మాదక ద్రవ్య దుర్వినియోగంలో మునిగిపోకూడదు. ఇవి బుద్ధుని పంచశీల సూత్రాలు. మొదటిది చంపడం మానుకోండి, హింసలో పాల్గొనకూడదు. మొదటి సూత్రంలో చైతన్య జీవి ప్రాణం తీయడానికి నిషేధిస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మరియు విజయవంతంగా ఒక తెలివిగల జీవిని చంపినప్పుడు అది ఉల్లంఘించబడుతుంది. అది తెలివిగలదని తెలుసుకొని మరియు ప్రక్రియలో కృషి చేస్తుంది. హాని కలిగించడం సూత్రం యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుంది, కానీ దానిని ఖచ్చితంగా ఉల్లంఘించదు. మొదటి సూత్రం చిన్న కీటకాలతో సహా జంతువులను చంపడం. ఏది ఏమైనప్పటికీ ప్రాణం తీసుకోవడం యొక్క తీవ్రత, ఆ జీవి యొక్క పరిమాణం, తెలివితేటలు, చేసిన ప్రయోజనాలు మరియు ఆధ్యాత్మిక సాధనాల ద్వారా నిర్ణయించబడుతుంది. ఒక చిన్న జంతువును చంపడం కంటే పెద్ద జంతువును హత్య చేయడం చాలా తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది, మరియు ఆధ్యాత్మికంగా నిష్ఠాతుడైన యజమానిని చంపడం మరింత సగటు మానవుడిని చంపడం కంటే చాలా తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది, మరియు జంతువును చంపడం కంటే మనిషిని చంపడం చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. అయితే అన్ని హత్యలను ఖండించారు. 2వది దొంగతనానికి దూరంగా ఉండండి, దొంగతనం చేయకూడదు. 2వ సూత్రం దొంగతనాన్ని నిషేధించడం మరియు ఒక వ్యక్తి తనకు చెందినది కాదని భావించే దానిని దొంగిలించకూడదు మరియు ఆ ఉద్దేశాన్ని విజయవంతంగా అమలు చేయడం. యజమాని విలువ మరియు దొంగిలించబడిన వస్తువు విలువ దొంగతనం యొక్క తీవ్రతను నిర్ణయిస్తాయి. ఈ భావనలో చీకటి లావాదేవీలు, మోసం మరియు ఫోర్జరీలు కూడా ఉన్నాయి. ఔదార్యం త్యజించడం మరియు యోగ్యమైన జీవనోపాధితో కూడిన గుణాలు మరియు ఇతరుల ఆస్తిని రక్షించడం ప్రయోజనకరమైన ప్రవర్తన. 3వది లైంగిక దుష్ప్రవర్తనకు దూరంగా ఉండండి, విశ్వసనీయతను చూపించడానికి. 3వ సూత్రం లైంగిక అనైతికతను నిషేధిస్తుంది. శాస్త్రీయ రచనలలో ఇది వివాహిత లేదా నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తితో వ్యభిచారం, అత్యాచారం, అశ్లీలత, మైనర్తో సంభోగం మరియు వేశ్యతో సెక్స్ను కలిగి ఉండటం, అనుచితమైన సమయంలో లేదా ప్రదేశంలో సంభోగం వంటి వివరాలు కూడా తరువాతి రచనల్లో 3వ సూత్రాన్ని ఉల్లంఘించినట్లుగా పరిగణించబడతాయి. 3వ సూత్రం స్వార్థం మరియు ఇతరులకు హాని కలిగించేలా వర్ణించబడింది. అవతలి వ్యక్తి మంచి వ్యక్తి అయితే ఉల్లంఘన మరింత తీవ్రంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఒకరి భాగస్వామితో మరియు వివాహంలో విధేయతను గుర్తింపు మరియు గౌరవం 3వ సూత్రంలో కలిసి వెళ్లే సద్గుణాలు. 4వ సూత్రం అసత్యానికి దూరంగా ఉండండి, అసత్యం మాట్లాడకూడదు. 4వ సూత్రం చెప్పబడిన లేదా చేసిన అబద్ధంతో వ్యవహరిస్తుంది. ద్వేషపూరిత ప్రసంగం, కోపంగా మాట్లాడడం మరియు గాసిప్ వంటి ఇతర రకాల తప్పుడు ప్రసంగాలను నివారించడం కూడా ఈ సూత్రంలో భాగం. అసత్యం సత్యం కాకుండా వేరొక దానితో ప్రేరేపించబడితే సూత్రం యొక్క ఒక రిలేషన్ మరింత తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది. నిజాయితీగా మరియు విశ్వసనీయంగా ఉండటం అనేది పనిలో నిజాయితీ, ఇతరుల పట్ల చిత్తశుద్ధి, ఉన్నతాధికారుల పట్ల విధేయత మరియు శ్రేయోభిలాషుల పట్ల కృతజ్ఞతతో కూడిన అనుబంధం, ధర్మం. అబద్ధం చెప్పే వ్యక్తికి అవమానం లేనందున ఈ సూత్రం బౌద్ధ బోధనలో మొదటిగా, 2వదిగా పరిగణించబడుతుంది మరియు అనేక తప్పులు చేయగల సామర్థ్యం ఉంది. అసత్యానికి దూరంగా ఉండాలి, ఇది ఇతరులను దెబ్బతీస్తుంది కాబట్టి అది సత్యాన్ని అన్వేషించే బౌద్ధ లక్ష్యానికి విరుద్ధంగా ఉంటుంది. 5వది మత్తుకు దూరంగా ఉండండి, మాదక ద్రవ్య దుర్వినియోగంలో మునిగిపోకూడదు. 5వ సూత్రం పానీయం, మాదక ద్రవ్యాలు లేదా ఇతర పద్ధతుల ద్వారా మత్తును నిషేధిస్తుంది మరియు ఆహారం, శ్రమ, ప్రవర్తన మరియు జీవిత స్వభావానికి వర్తింపజేయడం వలన దాని ధర్మాలు, బుద్ధి మరియు బాధ్యత, అవగాహన, ధ్యానం మరియు శ్రద్ధగా ఈ వర్గంలో చేర్చవచ్చు. త్రిపీటక యొక్క ప్రారంభ చైనీస్ అనువాదాల ప్రకారం 5వ ఆజ్ఞను ఉల్లంఘించిన వ్యక్తులు తమకు మరియు వారి కుటుంబాలకు ప్రతికూల పరిమాణాలను ఎదుర్కొంటారు. ఆసికల శిల సూత్రం యొక్క చైనీస్ అనువాదం, అలాగే సిగలోవాడ సూత్రం యొక్క పాలి వెర్షన్ 2 ధనాన్ని కోల్పోవడం, అనారోగ్యం, చెడ్డ పేరు మరియు మూర్ఖత్వం వంటి ప్రతికూల ప్రభావాలను ప్రస్తావిస్తాయి. ఇది నరకంలో
పునర్జన్మలో ముగుస్తుంది. మద్యపానం కలహాలు, అసహ్యకరమైన మానసిక స్థితి మరియు తెలివితేటలు క్షీణింపజేస్తుందని దీర్ఘ ఆగమనం జత చేస్తుంది. మహాయాన బ్రహ్మజాల సూత్రం మద్యపానం వల్ల కలిగే నష్టాలను ముఖ్యంగా మద్యం అమ్మకాన్ని వివరించడానికి బలమైన భాషను ఉపయోగిస్తుంది. బౌద్ధ సామాన్యులకు అత్యంత ముఖ్యమైన నైతిక మార్గదర్శకం బుద్ధుని పంచశీల సూత్రాలు లేదా శిక్షణ యొక్క 5 నియమాలు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మతపరమైన భారతదేశంలో 5 సూత్రాలు అనగా పంచశీల సాధారణం అయితే బుద్ధుడు 5 ఆజ్ఞల ద్వారా అవగాహనపై నొక్కి చెప్పడం విశిష్టమైనది. ప్రారంభ బౌద్ధ గ్రంథాలు ఆదేశాల ప్రాముఖ్యతను పెంచుకున్నాయని మరియు చివరికి బౌద్ధ సభ్యత్వానికి ఒక అవసరంగా మారాయని చూపిస్తున్నాయి. ఇది బౌద్ధులు తప్పనిసరిగా కట్టుబడి ఉండవలసిన ముఖ్యమైన నైతిక నియమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇదండి ఈరోజు తెలుసుకున్న విషయాలు.